బలంగా ఆయాలని సేవలో బలంగా వాడుకోండి ప్రభా. వారి సేవల పరిస్థితిని దీవించండి ప్రభా. వారికి ఇచ్చిన ప్రభా అయాలైనా అనేకమైన సంఘాలు ఏవైతున్నాయి ప్రభా, ఆ యొక్క 3 సంఘాల ప్రభా బలంగా ప్రభా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నశించిన ఆత్మను ఎదుగు రక్షిస్తానికి వచ్చిన మా ప్రభా, ప్రయాసపడి భారమవుతున్న సమస్త జిల్లాల నా యొక్కకు రండి అని సెలవిస్తున్న ప్రభా. అయా నశించిన అనేక ఆత్మల ప్రభా అయాలైనా రక్షించ ప్రభా. ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభా మీరే కాసి కాపాడి రక్షించండి ప్రభా. అయ్యా ఎక్కడ పాల్గొంటున్న ప్రభా ఈ గ్రామస్తులు ప్రభా, ముఖ్యంగా నాయన వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ప్రభా నీ నామాన్ని ప్రభా ఆకర్షితులై చక్కని ప్రభా నీ సన్నిధికి వస్తానికి వారికి చక్కని ప్రభా అయా రక్షణ కలిగించండి ప్రభా. అయ్యా నాయన అదే హిందువుల్లో ప్రభా ఎటువంటి ప్రభా మత కళలు లేకుండా, క్రైస్తవుల్లో మత కళలు లేకుండా ప్రభా, ఎటువంటి ప్రభా కళాలు భేదాలు లేకుండా ప్రభా అందరూ నైనా ఒకరికొకరు ప్రేమ కలిగి, క్రీస్తునైనా ప్రేమ కలిగి ప్రభా తగ్గింపుతో అందరూ ప్రభా అయా సమాధానం దయచేయండి ప్రభా. ఇదిగోనైనా నీ దాసులు ప్రభా మిఖాయిల్ గారు వారి యొక్క భార్య గారు వచ్చిన కుమార్తెని ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి సేవ పరిస్థితిని దీవించండి ప్రభా, ఆస్వాదించండి. వారికి ఇచ్చిన సంఘాన్ని ప్రభా మీరు దీవించండి. వారి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల ప్రభా ఎవరికి ఏ బలహీనతలైతే ఉన్నారో, ఎవరు ఎటువంటి ఆలైన సమస్యల్లో, ఎటువంటి తీరని రోడ్లతో ప్రభా, అప్పులతో, ఎటువంటి ప్రభా ఆర్థికనైనా అయా సమస్యలతో ఉన్నారు ప్రభా. అయ్యానైనా నీ దాసుని ఇచ్చి నీ సంఘాన్ని ప్రభా ఆరోగ్యమైన అక్కర్లు తీర్చండి, వారి ఇబ్బందులు తీర్చండి. వారికున్న బలహీనతలన్నీ కూడా యేసయ్య నీ నామములో స్వస్థపరచండి ప్రభా. ఆ యొక్క సంఘాల్లోనూ ప్రభా అయ్యానైనా సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్కాలం ఇచ్చి సంఘాల్లో ఎటువంటి కళాలు లేకుండా శాంతి సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా నీ దాసులకు నైనా కుటుంబాన్ని సేవలు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఇదిగోనైనా ఇది ఆదికేసి సంఘంలో ప్రభా వారినైనా మరి యొక్క 3 నెలలు ఇంకా ప్రభా వారు జరిపిస్తున్న విందు విషయంలో వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ప్రభా అయానైనా వారి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలకలను మీరు తీర్చండి ప్రభా. వారి కుమార్తెనైనా ఆయా రాష్ట్రాల ఎగ్జామ్స్లు ఆ నీటి ఎగ్జామ్స్లోనైనా మంచిగా తలపించి మంచి ప్రభా జ్ఞానం ఏకమిచ్చి మంచిగా ప్రభా ఆ యొక్క ఎగ్జామ్స్ లోనైనా రాసి మంచి మార్కులు మంచి ర్యాంకు ప్రభు యేసు నామములో కలుగును గాక. ప్రభువును పిల్లలు చూడండి, దేవుని సన్నిధి పిల్ల ఆ యొక్క సన్నిధిలో రాస్తున్న ఎగ్జామ్స్ లో ప్రభా మీరు తోడుగుండు ప్రభా. ఆ బిడ్డను ఆయన ఎత్తుపెట్టుకుని మంచి ర్యాంక్ వచ్చిన సహాయం చేయండి. ఇదిగో వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నీ సన్నిధిలోని దాసులకి చక్కని ప్రభు ఆతిథ్యం ఇచ్చి చక్కని భోజనం టిప్పులు ఏర్పరిచిన ఆ బిడ్డల ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉపకారం చేసిన వారి అన్నకి మరుగునున్న ప్రభా నీ దాసులందరినీ ప్రేమించి ఆయా చక్కని విందు చేస్తున్న ఆ బిడ్డలను ప్రభు వారి కుటుంబాలని పేరున మీరు దీవించి ఆస్వాదించి ఆ కుటుంబంలో ఉన్న సమస్యల అక్కర్లను మీరు తీర్చి సహాయం చేయండి ప్రభా. అలాగేనైనా ఉక్రెయిన్, రష్యా, ఇస్రాయేల్ దేశం మీద ఆయా రగులుతున్న యుద్ధాలు ప్రభా అనేకమైన ప్రమాదాలు ప్రభా అయానైనా తొలగించండి ప్రభా. అయానైనా శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఇస్రాయేల్ అయానైనా వారి పక్షాన ప్రభా అయా మీరు యుద్ధములన్నీ కూడా సమాధానం వచ్చి ఆపి ప్రభా వారి యొక్క దేశాల్లో సమాధాన పరచండి ప్రభా. యెరూషలేముకి క్షేమం దయచేయండి ప్రభా. యెరూషలేమునైనా నీ కృప తోడుకొచ్చి ఆ యెరూషలేమును వర్ధనం చేయండి. యెరూషలేమును ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసులు ప్రభా అయానైనా సేవకులందరూ ప్రభా అందరూ ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహరమైన ప్రభా. ఐక్యత కలిగి ఉంటే ఏదైనా ఎదిరించగలదు, ఏదైనా పోరాడగలదు ప్రభా. ఒంటరిగా ఉంటే ప్రభా ఏది చేయించలేం ప్రభా. ఆయన క్రైస్తవులు అయ్యానైనా సమాజం ప్రభా అనేక మంది ప్రభా సేవకులు అందరూనైనా ఎటువంటి ప్రభా దేశాలు అసూయ లేకుండా ఒకరికొకరు ప్రేమ కలిగి ప్రభా చక్కని నీ సేవలో అయానైనా అయాని సువార్తలను అయాన మంచి ప్రభా ఐక్యత కలిగి ముందుకు పోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా క్రైస్తవులు సేవకుల వ్యతిరేకలు తొలగించండి ప్రభా. గొడవలు కలహాలునైనా తొలగించండి ప్రభా. శాంతి సమాధానం దయచేయండి. మా భారతదేశానికి ఇండియాకి శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఇండియాలో ప్రభా ఈ యొక్క భారతదేశంలో ఎటువంటి ప్రభా అయా మత కళాలు ఎటువంటి ఇందులో క్రైస్తవులు ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా అయానైనా ప్రతి ఒక్కరు కూడా
కూడా మార్చండి ప్రభువా, సమాధాన పరచండి ప్రభువా. అలాగే నాయన మా రాష్ట్రంలో అయా వెళ్తున్న అధికారులు, నాయకులను, రాజులను ప్రభువా అందరినీ మార్చి మంచి పరిపాలన, మంచి నాయన స్వచ్ఛమైన పరిపాలన చేసే వారిగా మార్చి నీ నామాన్ని తెలుసుకుని వారు కూడా రక్షించబడి ప్రభువా ఆయా అధికారులు, నాయకుల్ని, అయా సమస్త ప్రజలను ప్రభువా అయ్యా మీరే కాపాడి రక్షించి అయ్యా మంచి మనసు దయచేయండి ప్రభా, వారికి మంచి ఆలోచన దయచేయండి ప్రభా. అయ్యా నాయన హిందువుల పట్ల, క్రైస్తవుల పట్ల ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంగా వారి పరిపాలన చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఇగో ఇంకా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మాతోటి సేవకులు ఇదిగో నాయన ఉన్న ఇక్కడ స్థలంలో కూడిన నీ దాసులందరూ వారి పరిచర్యలలో తోడుకున్నాడు ప్రభా. వారు చేస్తున్న సేవల్లో ప్రభా ఎటువంటి నాయన వ్యతిరేకత, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కొరతలు ఉన్నాయో ప్రభా అయ్యా నాయన ప్రతి బిడ్డ, ప్రతి సహోదరుడు చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించి వారికున్న ఇబ్బందులు, వారికున్న ప్రభా అక్కర్లు, వారికున్న ఆటంకాలు, వ్యతిరేకలు తొలగించి ప్రభా వారు చేస్తున్న సేవలు వర్ధలు చేయండి ప్రభా. వారి యొక్క నాయన మందిరాలు దయచేయండి ప్రభా, సంఘాలు లేని వారికి సంఘాలు దయచేయండి ప్రభా. అయ్యా నీ దాసుల యొక్క కుటుంబాలకు ప్రభా చక్కని ఉద్యోగం దయచేయండి ప్రభా. నీ దాసునికి, నీ దాసుని కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారిని బలంగా ఎత్తిపెట్టుకుని నీ సేవలో మంచి సాక్షులుగా నీ సేవ చేయడానికి బలముగా మంచి శ్వాసంగా నీ స్వార్థ మరణించే వారిగా అయ్యా వారందరినీ ఎత్తిపెట్టుకుని వాడుకోండి ప్రభా. అయ్యా నీ సేవకులందరినీ ప్రభా అయ్యా మీరు కాసి కాపాడు ప్రభా. వారికి ఇచ్చిన సంఘాలను కూడా చక్కని ప్రభా నీ స్వచ్ఛమైన మార్గంలో వారు నడిపించి వారి సేవలు, సంఘాలు కూడా ఆస్వాదించండి ప్రభా. అయ్యా నాయనా ఇదిగో నాయనతో వచ్చేవాడు ఎంత మాత్రమునైనా అయ్యా నాయనా అయ్యా విడిచిపెట్టనన్నా ప్రభా. నీ ఎంతకు వచ్చి వారి పద్మాన్ని ఎత్తిపెట్టుకుని మీరు వాడుకోండి ప్రభా. అయ్యా ఇప్పుడు దీన్ని నన్ను కూడా నా యొక్క కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సేవ పరిసర సంఘాన్ని మీరు ఆస్వాదించి మీరు బలంగా అనేకాలను రక్షించడం సహాయం చేయండి ప్రభా. ఈ స్థలంలో ఎదుగో ప్రభా నీ దాసులు మికేలు గారు వారు చూస్తున్న 3 ఏక సంఘాల పరిచర్యను కూడా అయ్యా మీరు నూతన పరిచి చక్కని ప్రభా అభివృద్ధి పరిచి ఎంతైతే ప్రభా నీ దాసులు ఇదిగో ఏక మీటి కొరకు, ఈ సభల కొరకు ఖర్చు పెట్టి చేస్తున్నారు ప్రభా, దానికి ప్రతిఫలము 100 మీరు దయచేయండి ప్రభా. ఇగో జ్ఞాపకం చేసుకుని అయినా మీకు ఎవరైతే ప్రభా అయ్యా ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నారో అవన్నీ ప్రభా తీర్చండి, శత్రులు మార్చండి, విరోధులు మార్చండి ప్రభా. అయ్యా నాయన ఈ యొక్క సేవ పరిస్థితిని వర్తించండి. ఈ స్థలంలో ప్రభా అయ్యా కూడి వచ్చిన అయ్యా నీ దాసులు అలాగే సంఘస్థులు సమస్తమును ప్రభా నీ నామానికి మహిమార్థంగా ప్రభు యేసుక్రీస్తు నామములో వారి అక్కర్ల, వారి అవసరాలన్నీ కూడా ప్రభు యేసు నామములో తీరిపోవును గాక. ఆమేన్. ప్రభా నీ కొందాలి స్తోత్రముల తండ్రి. ప్రతి బిడ్డలు మీరు ప్రభా దీవించి ఆస్వాదించండి. ఈ అంతట్లో ప్రభా ఈ యొక్క గ్రామాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. దాసుని కుటుంబాన్ని, సంఘాలు దీవించి ఆస్వాదించండి, కృపను అందించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరైనా ప్రార్థన చేయలేకపోతే రండమ్మా. సార్ ప్రార్థన అందరూ చేశారండి, చేసి చూపించండి. అందరూ చేశారండి అయ్యారు. ఓకే సార్, ఓకే సార్. నిద్రపోకండి అయ్యా. అయ్యా ఎవరు నిద్రపోకండి, మెలకుగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. రాత్రి అంటే నిద్రపోవాలి, పగలు మెలకుగా ఉండాలి. దేవుడు ఇచ్చింది రాత్రి మనం నిద్రపోవడానికి అయ్యారు, పగలు నిద్రపోవడానికి కాదు. దేవునికి స్తోత్రం చేయదు. చివరి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించి పరిపాలించుచున్నటువంటి మహాఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ నామమును బట్టి లెక్కించలేనిగా వందనాలు. ఈ దినము, ఈ సమయము, ఈ తరుణము మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకై వందనాలయ్యా. నీ కృప ద్వారా తండ్రినైనా రక్షించబడుతున్నా మేము కృతజ్ఞత కలిగిన వారమై ఈ ఆలయంలో ప్రభా అయా సంఘములో తండ్రి ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుల మీటింగునైనా అయా పిలువబడినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ప్రతి ఒక్క దైవ సేవకులనైనా రెండంతల ఆత్మ కలిగినైనా ఏలియా వలె రోషము కలిగి నీ సేవ కొరకు, నీ రాజ్యము కొరకు పరిగెత్తునట్లునైనా వారిని బలపరచమని, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. సువార్తను ప్రకటించి వారి పాదములు సుందరములని వాక్యము సెలవిస్తున్నది ప్రభా.
నీకే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయా నీ రాజ్యము కొరకు పరిగెత్తినట్లు అయా శక్తిని, బలమును, అభిషేకము కలిగి నాయన ప్రతి ఒక్క దైవ సేవకుడు ప్రాకులాడినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నారయ్యా. అయా ఐక్యత కలిగినైనా అయా నైనా నీ సేవలో పోరాడినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. వారిని, వారి సంఘములను, అయా సంఘ నాయకులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్క దైవ సేవకుడినైనా తలంచినటువంటి ప్రతి కార్యాన్ని నైనా మీరు సఫలీకృతము చేయమని వేడుకుంటున్నాను. దేవానికే వందనాలు, స్తోత్రాలయ్యా. సంఘములలోనైనా నీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వారు మీరే ఉన్నారు. దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రాలయ్యా. ఏర్పాటు చేసినటువంటి యొక్క దైవ సేవకుల మీటింగ్ లో హాజరైనటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి ప్రార్థించుకుంటున్నానయ్యా. వారిని దీవించండి, వారి సంఘాలను దీవించండి, వారి పరిచర్యలను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి. అయా నైనా సువార్తను ప్రకటించే ప్రతి ఒక్క దైవ సేవకుని నైనా జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నానయ్యా. దైవ సేవకురాలను నైనా అందరినీ జ్ఞాపకం చేసుకురండి ప్రభా. స్త్రీల సమాజమును వారిని నడిపించుచుండగా వారి సువార్తలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. మీ పైన నాయకులుగా ఉంచబడిన వారు లేక అప్పచెప్పవలసిన వారే ఉన్నారని వాక్యం సెలవిస్తున్న దేవా. అవును దేవా, నాయన మేము లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం ప్రభా. అయా ఆ పనిని మేము దుఃఖముతో కాక సంతోషముతోనూ ఆనందముతోనూ నైనా సేవను కొనసాగించడానికి కృప దయచేయండి. శ్రమ, వేదన, బాధ అయ్యా ఎట్టినైనా అవసరత కలిగినను తండ్రి సంతోషముగా నైనా నీ నామంలో కృతజ్ఞత కలిగి సేవ జరిగించే కృప, అయా భారము, బాధ్యత కలిగినైనా సేవ జరిగించే ధన్యత ప్రతి ఒక్క దైవ సేవకునికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. దేశాల పట్ల శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధాలు ప్రభా, అయా ఉక్రెయిన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాల గురించి నైనా మేము వింటున్నాం ప్రభా. భయంకరమైనటువంటి ప్రదేశాలు ప్రభా, అయా ఎంతగానో నైనా కాలిపోతున్నాయి దేవా. అయా నైనా తల్లికి, పిల్లకు చాడం లేక, ఆహారం లేక, నీరు లేక, గృహాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. యుద్ధాల వల్ల పాడైపోయిన ప్రాంతాలను బాగు చేసే దేవుడు అయ్యా, మీరు సహాయం దయచేయండి. అయ్యా వారి పట్లనైనా శాంతి సమాధానము దయచేయండి ప్రభా. నెమ్మదినైనా దయచేయండి ప్రభా. అయా జరుగుతున్నటువంటి యొక్క యుద్ధ ప్రాంతాల వలన ప్రభా నీ ప్రవచన నెరవేర్పులు జరుగుతున్నాయని గుర్తెరిగి ప్రభా. జీవాధిపతి వాగిటినే నిలిచి ఉన్నాడని గుర్తెరిగే కృప దయచేయండి తండ్రి. నీ రాకడ సమీపంగా ఉన్నానని గుర్తెరిగి ప్రభా. మరి ఎక్కువగానైనా నీ రాజ్య వ్యాప్తి కోసమునైనా ప్రతి ఒక్క దైవ సేవకుడినైనా నీ సన్నిధిలో కన్నీరు విడిచిచున్నాయన దుఃఖించుతూ ప్రభా, వేదన చెందుతూ ప్రభా, ఆత్మనైనా భారము కలిగినైనా బాధ్యతతోనైనా సేవను కొనసాగించే ధన్యత ప్రతి ఒక్క దైవ సేవకునికి దయచేయండి దేవా. అయా ఈ గృహం, అయా ఈ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి నైనా అయా దైవ సేవకులు వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చినటువంటి మంచి తలపులను బట్టి నీకు స్తోత్రాలు. సంఘములు, సంఘ బిడ్డలను బట్టి వందనాలయ్యా. దైవ సేవకుల మీటింగ్ కొరకు స్పాన్సర్ గా ఉన్నటువంటి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కరతనైనా క్రీస్తేసు మహిమలో తీర్చమని వేడుకుంటున్నానయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి కోరికను నేను సఫలీకృతం చేయని వారి బిడ్డలను అయా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా వారి బాబుకు మంచి జాబును దయచేయండి తండ్రి. చేస్తున్న జాబు కంటే ఉన్నతమైన స్థితిలో మరి యొక్క జాబు కోసం వారు కోరుకుంటున్నారు ప్రభా. మీరు సహాయం దయచేయండి. వారి కుమార్తెలను బట్టి నీకు వందనాలు అయా. పాప నీట్ ఎగ్జామ్ కొరకు నైనా ప్రిపేర్ అవుతుండగా మంచిగా తండ్రి నైనా ఆ బిడ్డ ఎగ్జామ్ రాసినైనా సంపాదించడానికి కృప దయచేయండి అయా. సీటు కొరకు ఎంత కష్టపడాలో ప్రభా అయా అది తెలుసును దేవా. నైనా బిడ్డను మీరు బలపరచండి ప్రభా, స్థిరపరచండి. వారి కోరికను సిద్ధింపచేసే దేవుడు నీవే ఉన్నందున ఈ దినము వారి కొరకు నాయన విజ్ఞాపన చేస్తుండగా ప్రభా అయా తండ్రి వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి నైనా. వారికి ఇచ్చిన మంచి తలంపులను, ఆశలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నైనా సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ సేవకుల మీటింగ్ కొరకు నైనా ప్రయాసముతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నైనా దీవించి ఆశీర్వదించండి. మీ మెండైన దీవెనల చేత ప్రతి ఒక్కరిని కుమ్మరించండి అయ్యా. నైనా ప్రతి ఒక్క దైవ సేవకురునైనా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అలాగే తండ్రి దినమునైనా వాక్యములోనికి వెళ్ళుచుండగా అయ్యా నీ మాట తండ్రి అగ్ని వంటిది ప్రభా. అయ్యా నీ వాక్యము బలమైనది ప్రభా. నీ వాక్యము
జీవము కలిగినది దేవా. అటువంటి జీవము కలిగినటువంటి వాక్యమును నైనా మాకు వినిపింపబోచుండగా ఈ ప్రాంతమందు నిలబడుచున్న ప్రతి దైవ సేవకుని మీరు దర్శించండి. రెండంతల ఆత్మ చేత ఎత్తి పట్టుకొని ప్రభువా, నీ వాక్యము చేతనే మేము బ్రతుకుచున్నదని గుర్తెరిగి ప్రభువా, మాకు కావలసిన జీవాహారాన్ని నేడు మాకు దయచేయమని ఈ ప్రార్థన విజ్ఞాపనను నీ సన్నిధానంలో చేర్చుకొనమని నజరేయుడగు యేసయ్య నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి 2 ప్రసంగాలు అయిన తర్వాత మనం ఆరాధనలకు వెళ్దామండి. మొదటి ప్రసంగము ప్రసంగి గారు కుంచెంపల్లి, రెండవ ప్రసంగం జోషువా గారు చీపురుగూడెం. అలాగే మరి ఇంకా కొత్త ఓకే సార్, ఈ కొత్తగా వచ్చినటువంటి వారు మరి పేరు తెలియదండి. అయ్యా మరి అయ్యారు మీరు వచ్చే 15 నిమిషాలు వాక్య పరిచర్య చేస్తారు. రండి సార్, రండి సార్. అలాగే మరి చక్కగా మీరే రాశారు. ఓకే సార్. మరి రెండవ వారు జోసెఫ్ గారు చీపురు కూడా రెడీగా ఉండాలంటే 15 నిమిషాలు. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే మిఖాయిల్ గారు మాకు టైం పెట్టారు. ఆ టైంకి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలి సార్. దేవుని నామన స్తోత్రములు. మరి మిఖాయిల్ గారి కుటుంబానికి అలాగే సమయానికి వచ్చిన దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి మాటలు చెప్పి ముగిస్తున్నాను సార్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. చదవగలిగిన ఉంటే చదవండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులంత నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదించుదును, నిన్ను దేశించేవారిని నేను శపించుదును. భూమి యొక్క సమస్త వంశములందు ఆశీర్వదించబడినట్లుగా అబ్రహాముతో అనగా చూడండి. చాలండి, చూసారండి. ఇక దేవుని యొక్క వాక్యములు అబ్రహామును చూడు, దేవుడు పిలిచినప్పుడు దేవుడు చక్కని వాగ్దానమును కలిగిన అబ్రహాము ఎంతో మంచి విశ్వాసము కలిగి దేవుని పట్ల ఆయన ఉన్న చూడండి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. అయితే దేవుడు చూడండి అబ్రహాముతో మాట్లాడాడు. పిల్లారి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యము. దేవుడు మాట్లాడేది చాలా విలువైనది. కానీ చూడండి పిల్లారా, ఈ దినాల్లో దేవుని యొక్క మాటకు వచ్చి విలువ లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు మాట కావాల్సిన వారు ఎంతో చోటు దేవుని దగ్గర పాదాలు పట్టుకుని ఎన్నో ఉపవాసముల నుండి ఎంతో చోటు ప్రార్థన చేస్తూ ఆయన యొక్క దర్శనముల కొరకు ఆయన యొక్క చూడండి మాట కొరకు ఎదురుస్తూ వారు చూడండి పిల్లరా తక్కువండి. చూడండి పిల్లరా, నేనైతే చూడండి పిల్లరా దేవుని సన్నిధిలో చూడండి ఒక గొప్పగా సముఖాన్ని ఒక సాక్ష్యంగా చూపిస్తున్నాను. ఒక అన్ని జనుల కుటుంబంలోంచి నేను వచ్చిన వాడిని. చూడండి ప్రభు యేసు క్రీస్తుని ఒక సేవ చేయడానికి చూడండి పిల్లరా మరి ఎన్నో చూడండి అనడానికి అయినప్పటికీ కూడా చూడండి పిల్లరా మొదట నేను చూడండి మొదట్లో భయపడేవాడిని. సువార్త ప్రకటించాలంటే నేను భయపడేవాడిని. చూడండి పిల్లరా ఏదో చూడండి ఆయన నామంలో ఆయన సన్నిధికి వెళ్ళి
ప్రార్థన చేసుకుని ఒక సంఘంలో ఒక విశ్వాసంగా జీవించాలని చూడండి ఉన్నప్పుడు చూడండి దేవుడు నాతో మాట్లాడారు. ఇదిగో చూడండి పిల్లల దేవుడు ఇక్కడ అబ్రాహామును పిలిచినట్లుగా దేవుడు చూడండి పిల్లల పిలిచి ఇదిగో నువ్వు నా సేవ చేయాలి అని దేవుడు పిలిచి చూడండి పిల్లరా ఆయన సేవలో చూడండి పిల్లలు అప్పగించారు. చూడండి పిల్లలు ఇక్కడ అబ్రాహాము ఈ దేవుడు చూడండి పిల్లరా అబ్రాహామునికి ఏ విధంగా ఈ యొక్క వాగ్దానం చేత దేవుడు మాట్లాడి ఈ వాక్య చేత తెలియపరుస్తున్నారు, అదే రీతిగా దేవుడు దర్శనము ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుకో అని ఒక స్వరము దేవుడి యొక్క స్వరమోచన నాకు వినిపించబడింది. దేవుని వాక్యములు అతడు దేవుని చెప్పినట్టుగా అబ్రాహాము చేసినప్పుడు చక్కగా అతను ఆస్వాదించబడ్డాడు, చెడు దీవించబడ్డాడు. నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారని ఇక్కడ మరి అబ్రాహాముకు చక్కని బిరుదు చక్కని వాగ్దానమును దేవుని చెడు కల్పించడం చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క మాటకు దేవుని పిలుపుకు చెడు పిల్లలు లోబడి ఆయన పని చేస్తే గొప్ప చూడండి దేవుళ్ళ ఆశీర్వాదాలు రేపొద్దున పరలోక నిత్య జీవము మనకు కలుగుతుంది పిల్లలు చూడండి. అందుకంటున్నాడు ఎబ్రీ పత్రికలో కూడా అక్కడ కూడా అంటున్నాడు చూడండి దేవుని సన్నిధిలో ఆ యొక్క 3వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఎబ్రీ రాసిన పత్రికలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులు సహోదరులను మనము ఒకరిని ఒప్పుకున్న దానిని అపస్తులను యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండి ఈయన కూడా తాను నియమించిన నమ్మకముగా ఉండును. చాలా నిస్సరండి ఇక్కడ చక్కని మాటలు మనం చూస్తున్నాం. మరి దేవుడు వచ్చినట్లుగా మోషేని పిలుచుకున్నాడు, దేవుడు మోషేని నమ్మాడు. చూడండి మోషే కూడా దేవుని నమ్మాడు. వారు చూడండి దేవుని చెప్పినట్టుగా మోషే చెప్పినారా తన యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి మరి చూడండి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో మరి చూడండి ఎంతో చూడండి పిల్లల బానిసత్వంలో నశించిపోతున్న ఇశ్రాయేలు నడిపిస్తానికి దేవుడు చూడు మోషేని నత్తువాడైనా చూడు ఆయన పిలిచినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను చూడండి పిల్లరా అటువంటి సామర్థ్యం కలిగిన వాడు కాదు, నేను నత్తువాడిని, నేను వెళ్ళడానికి ఆ రాజుతో మాట్లాడటానికి అంత చూడు సామాన్యుడు చూడండి వ్యక్తిని కాదు చూడండి పిల్లలు సమర్థుడు కాదని అనుకున్నాడు. దేవుడు చూడండి సమర్థము చేయగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఆ యొక్క మోషే పట్ల చూడండి మోషేతో దేవుడు మాట్లాడి నీ వెళ్ళని చూడండి పిల్లరా అక్కడ చూడండి ఆ యొక్క నిర్గమన సంఖ్య కాండాల్లో మనం చూస్తాం. ఇక్కడైతే చూడండి పిల్లరా దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నట్లు మనం చూస్తాం. కానీ మన జీవితాల్లో మన యొక్క చేసే సేవలో మన కుటుంబాల్లో మనము కూడా ఎంత నమ్మకముగా దేవుని పట్ల ఆయన సేవ జరిగిస్తున్నాము, ఎంత నమ్మకముగా ఆయన పరిశుద్ధం కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాము, ఆయన స్వార్థ చేస్తున్నాము, ఆయన దేవునికి లోబడి కలిగి ఉంటున్నాము. దేవునికి చిన్న వ్యతిరేకంగా మనం చిన్నప్పుడారా ఏది హెచ్చి స్వభావముగా గరాణాగా మనం ఉండకుండా తగ్గింపు కలిగి పిల్లరా చూడండి మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. స్వార్థ పనిని కొన్ని ఆత్మలను రక్షించాలి, కొన్ని ఆత్మలో చూడండి మన దేవునికి అప్పచెప్పే వారిగా మనం కలిగి ఉండాలి. లేకపోతే చెన్నిప్పులారా సేవకులు కఠినమైన తీర్పు కఠినమైన చెన్నిప్పులారా ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఏదో చెన్నిప్పులారా ఆయన నామంలో కాలయాపన చేయకుండా ఏదో భోజనం గడుతుంది, ఏదో చూడండి కానిగిస్తారు పాపం గడుతుందని కాదు. దేవుని పరిచర్యలో నమ్మకంగా కష్టపడి దేవుని పరిచర్య చేస్తే చూడండి పరలోక బహుమానము చూడండి మనం పొందుకుంటాం చూడండి పిల్లరా. అందుకే చూడండి పిల్లరా చూడండి పరలోక సంబంధమైన బహుమానాలు ఆత్మీయ బహుమానాలు చూడండి దేవుడు మనకు ఉంచి ఉన్నాడు. ఈ శరీరస్థరమైన బహుమానాలు మనం ఎన్నో పొందుకుంటున్నాం. వీటికంటే ఇలువైన మంచి చూడండి పిల్లరా బహుమానాలు దేవుడు జీవ కిరీటాలు మనకు ఉంచాడు. కాబట్టి దేవుని యొక్క సేవలో మంచి నమ్మకస్తులుగా మంచి విధేయులుగా దేవుని పరట మనం చూడండి కలిగి ఉన్నప్పుడు చక్కగా మనం ఎంతో ఉంటాం పిల్లలు చూడండి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం చూడండి నిలిచి ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు మరి ఎంతో దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించారు. అగ్నిగుణములో వారు వేసినప్పుడు భయపడకుండా ఆ చెడు ప్రాణాలు పెట్టి ఉన్నారు. పిల్లలు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో చెడు పిల్లల అపాయాలు, ఎన్నో ప్రాణ అపాయాలు ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి దేవుడే చెడు పిల్లరా, ఆనాడు షడ్రక్ మేషక్ ఏ విధంగా రక్షించాడో అంత రక్షించే సమర్థగల దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో రాజీ పడకుండా, ఏ విషయంలో వెనకడుగు వేయకుండా దేవుని పనిలో మనం ముందుకి కొనసాగించబడి దేవునికి నమ్మకస్తులుగా ఆయనకి చూడండి పరిశీలన చేయాలి. ఆయనలో మనం చూడండి చక్కగా అభివృద్ధి పడి దేవుని పిలుపులో మనం ఎత్తబడేలాగా, దేవుని రాజ్యంలో మనం ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇచ్చండి పిల్లలు, ఈ భూలోకం మన శాస్త్రం కాదు. నేరు రేపనగా ఏదో ఒక దినాలు వచ్చండి పిల్లారా, ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఏదో ప్రకారంగా అయితే చూడండి మన దేవుని యొక్క బిడ్డలుగా ఆయన పరిస్థితి చేసి కొన్ని ఆత్మలకు వచ్చండి పిల్లరా చక్కని మారు మనసు కలిగించి చక్కని చెండి బాప్తిసం ఇచ్చి రక్షణ కల్పిస్తే చూడండి గొప్ప బహుమానం కలుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఏ గ్రంథంలో అక్కడ 5 చూడండి పిల్లరా చూసినట్లయితే 11:5 వచనంలో కూడా అంటున్నాడు కదండి, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో మాట్లాడిన వాదించిన మేలు, ఆయన జ్ఞాన రహస్యములు నీకు తెలియజేస్తున్న మేలు తెలుసుకుందాం. చాలా అంటున్నారు. ఇక్కడే అంటున్నాడు చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయన జ్ఞాన రహస్యం నీకు తెలియజేస్తున్న మేలు. అప్పుడు జ్ఞానంలోకి యోచనదని నీవు ఎంచుకుందావు, నీవు తెలుసుకుందావు అంటున్నాడు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయినాడని నీవు తెలుసుకుందావు అంటున్నాడు. చండి పిల్లల దేవుని సన్నిధిలో మనం చూడండి దేవుడు మాట్లాడితే చండి పిల్లరా మనకి ఎంతో మేలు ఉన్నది, ఎంతో ఆశీర్వాదం ఉన్నది. మనం మాట్లాడకుండా ఎంతకాలం గుడ్డు బత్తి చేసినా, ఎంతకాలం గుడ్డు ప్రార్థన చేసినా అవన్నీ కూడా పిల్లలు ఎంతో వచ్చండి వ్యర్థము. దేవుడు మాట్లాడితే నీ పాపం పరిహారం అయింది. దేవుడు మాట్లాడితే నీకు ఆశీర్వాదాలు కలిగితే, దేవుడు మాట్లాడితే నీకు నిత్య జీవం వచ్చి నువ్వు పొందుకోగలదు. దేవుడు మాట్లాడిన బట్టి ఎంతకాలం చేస్తున్నా అది చెండి పిల్లరా బూడిదలో పోసిన పన్నీరులా ఉంటది. కాబట్టి దేవుని సన్నిధుడు దేవుడు మాట్లాడే చెడు అనుభవం మనకు పొందాం. నేను చెండి పిల్లరా దేవుడు మాట్లాడే అనుభవం కోసము చెండి పిల్లరా ఒక చెడు 5 కనీసం ఒక 10 మంది సేవకుల దగ్గర తిరిగాను. చెండి పిల్లలు దేవుడు మాట్లాడే అనుభవం కొంతమందికి తెలియదు. చెడు ఒక దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడే అనుభవానికి నేను చూడండి రాత్రి పగలు ఏకాంత ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండాను. చెడు నా యవన కాలంలో ఆ సేవకుల పట్ల చెడు పిల్లరా నేను ఆయన వెంటబడి చెడు పిల్లరా వెళ్ళేవాడిని. చూడండి ఆయన చూడండి ప్రార్థన చేసేవాళ్ళు మంచులో చెడు పిల్లరా చలిలో చూడండి అలాగా ప్రార్థన చేసి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని యొక్క వాగ్దానాల వరకు చిన్న పిల్లలు కష్టపడ్డాను. పిల్లలు చూడండి, ఎందుకంటే నేను గొప్ప కోసం చెప్తున్నా. నా వరకు నేను చిన్న ఒక దేవుని దగ్గర గొప్ప పిలుపు, గొప్ప చెడు శక్తి సంపాదించాలి. నా ప్రార్థన దేవుడి మీద అంటున్నాడా లేదా, ఆయన దగ్గర నుంచి తిరిగిన సమాధానం వస్తుందా, ఏదో నా అంతా నేను చేసుకున్నాను ఆయన అన్నాడులే. దేవుని యొక్క సువార్తలో పాల్గొంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని పిల్లరా దేవుడు చూడండి పిల్లరా ఎన్నో విధంగా మోషతో మాట్లాడాడు, భక్తులందరితో మాట్లాడాడు. ఆయన మాట్లాడడానికి ఎదురుస్తున్నాడు. దేవుడు అక్కడ చూడండి దేవుడు మాట్లాడచ్చండి ఎదురు. ఇప్పుడు కుమారుని ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభువారు. కాబట్టి ఆయన మాట కొరకు మనం ఎంతో తపన పడి ఆసక్తి కలిగి దేవుని వాక్కు కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని మాట కొరకు ఎంతో చూడండి ఆశ కలిగి ఉన్నప్పుడు మనకి ఎంతో మన దేవుడి మాట మనం పొందుకోగలము. తెలిసి చదువుతారండి ఎబ్రీ పత్రిక 1:1. పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధముల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమందు తన కుమారుని ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడతాడని పిల్లలు చూశానండి. దేవుడు తన కుమారుని ద్వారా సంధి చేశాడు. చూడండి పిల్లరా తండ్రి కాలంలో చూడండి పిల్లరా భూమికి ఆకాశంలో తెర ఉండిపోయి ఎవరికి దేవుడు మాట అనేది చూడండి ఆ యొక్క సంఘస్థులకి లేదు. ఒక దైవజనుడితోనే దేవుడు మాట్లాడాడు ఆ కాలంలో. చూడండి పిల్లరా ఇప్పుడైతే కుమారుని ద్వారా మరి చూడండి పిల్లలు సేవకులేండి, విశ్వాసులేండి అందరితో దేవుడు ఆత్మ చూడండి మన మధ్య నుండి మన అందరితో మాట్లాడడానికి చూడండి ఎదురు చూస్తుంది. కాబట్టి మనందరూ కూడా దేవుని మాట కొరకు మరి చూడండి కనిపెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు దీవులు మనందరం పొందుకోవాలని ప్రభు పెట్ట మనం చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మన
మనందరిలో దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమె సమయించిన గారికి వందనాలండి. దేవుని యొక్క బట్టి మంచి మాటలు చెప్పినటువంటి మరి అయ్యగారు ప్రసంగి గారు మరి మంచి మాటలు చెప్పారు. 3 మాటలు చెప్పారు. 1 నమ్మకత్వము, 2 ప్రార్థన, 3 దర్శనము, 4 పాప పరిహారార్థం. కాబట్టి మరి చక్కగా 15 నిమిషాలు దాటనివ్వకుండా టైం చూసుకుని ఆపాలంటే అయ్యారు మోషే గారు 15 నిమిషాలు. 2 ప్రసంగము మన మధ్యనటువంటి తాడేపల్లిగూడెంలో ప్రసంగం చేస్తున్నటువంటి మోషే అయ్య గారు వచ్చి వాక్య పరిచయం చేయాలండి. జస్ట్ 15 నిమిషాలు. దేవుని నామమున వందనాలండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ఈ రోజున మన సమాజం ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? దేవుడి మాటలు చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శాపలమే వినం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు వందనాలు చెప్పుకోవాలి. ముందుగా ఎవరికి వందనాలు చెప్పినా సరే వాళ్ళు చెప్పరు. నేను అదే బాధపడతాను. నేను ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తాను, వాళ్ళు తిరిగి చెప్పరు. చెప్తారు, తర్వాత మరి మర్చిపోతారు. అది కాదు, మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ మనం చూసినా అయ్య వందనాలు, అయ్య వందనాలు. మీరు తెలుసో లేదో ముస్లిమ్స్లో ఏమంటారు తెలుసా? కనపడి సలాం చేసుకుంటారు. అంత కూడా మనకు లేదు. అదే బాధ ఉంటుంది. వాళ్ళందరి మీద మనం ఎక్కువ. ఈ భారతదేశంలో ఎక్కువ ఉన్నాం. నాకు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇదే లేదు. కాబట్టి మీ అందరికి చేతులు జోడుతున్నాం. మనందరం వందనాలు చెప్పుకుందాం. ఆడవాళ్ళు కానీ మన పాస్టర్ అమ్మగారు కలిసిన వందనాలమ్మా వందనాలు అంతే. ఏమా విశ్వాసంలో వందనాలు చెప్పండి. ప్రతి పాస్టర్ గారికి మీరు వందనాలు చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ గారు దైవశాఖడు అమ్మా. మీకు ఎందుకు చెప్తారంటే మీరు అర్థం చేసుకుంటే. అయితే ఈరోజు నేను చెప్పే వాక్యం పాస్టర్ గారికి విశ్వాసానికి కలిపి నేను చెప్తాను. మీరు శ్రద్ధగా 15 నిమిషాలు విన్నాడు. ఆయన శిష్యుడికి చెప్పాడు. 12 మంది శిష్యులకి ఏం చెప్పాడో ఆ వాక్యం నేను ఈరోజు మీకు చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయనమ్మా. 10 వచనాలు చదవండి. నామమున పొందిన మా తండ్రి ఆమె. ఇక్కడ ఆయన జనసమూహం చూసినకు శిష్యులు చెప్తున్నాడు. ఏమనంటే శిష్యునికి చెప్తున్నాడు, పక్క జనాలకు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? పరలోకి ఆయన పైగా ఎవరో చదువుకున్న వాళ్ళ, ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల కాదండి, చేపలు పట్టుకుని జాలరు. వాళ్ళని తీసుకొచ్చి యేసు ప్రభు వారు వాళ్ళని, అలాగే మన సేవకులు కూడా బలపడాలి. కొంతమంది సేవకుడు నాకు తెలిసినట్టు కాదు. ఒక సేవకుడు చెప్తే ఒక సేవకుడికి ఏ తలంపు తెచ్చాడో అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. మన 33 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు సువార్త ప్రకటించాడు. ఆ 3 సంవత్సరాలు 6 మాసాలు ఆయన సువార్త ఎలా ప్రకటించారు తెలుసా మీకు? హల్లెలూయా. మన బైబిల్ రాసింది కదండి. అందులో మనం రోజుకు 40 రోజులు వెళ్ళి ప్రార్థన చేసాడు. ఆ తర్వాత ప్రతిరోజు ఆయన ప్రార్థన చేశాడు. మన సేవకులు కనీసం 4 గంటలకన్నా లేగాలి, లెగిసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని మళ్ళీ పొడుకున్నా లెగిసినా మళ్ళీ 6 లెగిసి మన పనులు చేసుకుని బయటకు రావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన మనకి ఆయుధం. యేసు ప్రభు ప్రతి మనిషికి చెప్పిన మాట ఇదే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక్కడ పరలోక రాజ్యం
ఎవరన్నాడు? వారిదన్నాడు. పరలోక రాజ్యం ఎవరిదే? ప్రభు నమ్ముకునేవారిదే. మందే పరలోక రాజ్యం. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో, యేసు ప్రభుని ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వారిదే పరలోక రాజ్యం. విశ్వాసులకు చెప్పేది మాట ఇది. మీరు మీ భర్తల్ని, మీ పిల్లల్ని గుడికి తీసుకురావాలి. చాలామంది అంటారు, అయ్యా మా ఆయన నా మాట్లాడండి, నా పిల్ల నా మాట్లాడండి. వినాలంటే మీరు చెయ్యాలి. నీ భర్తతో నువ్వు చక్కగా మాట్లాడాలి, నీ భార్యతో నువ్వు చక్కగా మాట్లాడాలి. కొంతమంది పాస్టర్లు, విశ్వాసులు భర్తలు రారు చర్చికి, భార్య రారు చర్చికి, పిల్లలు రారు చర్చికి. మనం ఏం చేయాలి? పిల్లలు తీసుకొచ్చి చక్కగా సండే స్కూల్ కూర్చోబెట్టాలి. అప్పుడే వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. ఇందులోనే మత్తయి సువార్తలో ఏమన్నాడు దేవుడు? హల్లెలూయా. శిష్యుడు పిల్లల్ని అందజేస్తే వాళ్ళు తీసుకురమ్మంటాడు దగ్గరికి. ఎందుకు తీసుకురమ్మంటాడు? పరలోక రాజ్యం ఆదంటాడు. వీళ్ళు చిన్నప్పటి నుంచే దేవుడు తెలుసుకున్నాడు అనుకోండి, పెద్ద ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? తుట్టారు, దేవుడి మార్గంలో నడుపుతారు. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద అయిపోతారు అని మాట్లాడారు. అంతెందుకు? మన పిల్ల మన సేవకులు మన పిల్ల మనం మాట్లాడారు. హల్లెలూయా. ఒక మాట తెలుసుకోండి, మన పిల్లలు మనం తీసుకురావాలి. కొంతమంది పెద్దలేకపోవచ్చు, కానీ ఒక నేర్పండి. ఎందుకంటే నేను నమ్ముకున్నప్పుడు నా బిడ్డలో దేవుడు నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నాను, నా భార్యని తీసుకొచ్చారు ప్రార్థన చేసి. అలాగే నా పిల్లలిద్దరు మనం వచ్చారు. వాళ్ళిద్దరికి నాకు ఇద్దరు మోపాడు. వాళ్ళిద్దరికి దేవుడు అమ్మని చూసి పెళ్లి చేశాడు. హల్లెలూయా. మా తాడే పెళ్ళిగుడు గొలగుడు సెంటర్ మేము గొలవడు యాదవ్. ఎందుకు చెప్తున్నాడు? సాక్షి చెప్తున్నాడంటే మధ్యలో వాక్యంలో చెప్పాలి. మన పిల్లలకి మనం చెప్పాలి. నా పిల్లలు నా మాట విన్నారు కాబట్టి చక్కగా దేవుడి పిల్లలు చేస్తున్నారు, చక్కగా ఉన్నారు. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు చెప్పిన మాటలేవి. హృదయం శుద్ధి గల వారు దేవుడిని చూసేదారు ధన్యులు అన్నాడు. అలాగే 10వ నీతి కొరకు ఆకలు వారు పరలోక రాజ్యం వారిదన్నాడు. నీతి కొరకు హింసను ఇచ్చేవారు. మనం నీతిగా ఉండాలి. సేవకుడు ఎప్పుడు నీతిగా ఉంటారు చాలామంది, కానీ ఉండాలని కోరుకుంటారు. మన దేనికి రాజీ పడదు. శోధన వస్తుంది. యేసు ప్రభు వారికి శోధన వచ్చింది, మనకి శోధన వస్తుంది. శోధన జయించేవాడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రతి విషయంలో ప్రభు మాటలే వినాలి. యోహాను సువార్త 14 చదవండి ఒకసారి. ఊహించేద్దాం. దానికి దీనికి ఇక్కడ కొంచెం లింక్ ఉంటుంది. 14 మొట్టమొదటి చదువు సార్, మొదటి వచ్చింది. చాలండమ్మా, చూసారా? ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉండాలి. కలవరం ఉంటుంది మన ఇంట్లో, కలవలేని ఎవరు లేరు. పెద్ద పెద్ద పాస్టర్కే కలవరం అవుతుంది, మనకెంత మీకు తెలీదు. ఒక మనిషి కానీ ఒక విశ్వాసి కానీ ఈ చర్చి నుంచి ఒక చర్చికి వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత బాధపడిపోతారు, మనకి బాధ ఉంటుంది. ప్రార్థన దీనికి మూలం. ప్రతి విషయంలో మనం దేవుడితో మనం ఉండాలి. ప్రతి తోడుగా దేవుడితో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని తన రెక్కల చాట్ల పడతాడేమో దేవుడు వాగ్దానం చేశాడు. ఈ యోహాను సువార్త 14 చెప్పాడు కదా, మీతో కలవరపడకండి. ప్రతి మనిషికి కలవరం అవుతుంది. కలవరం లేకుండా పొద్దున్న సాయంకాలం మన కలవరం ఉంటుందా? మన పిల్లల కోసం, మన కోసం కలవరం ఉంటుంది. మన సంఘ బిడ్డల కోసం కలవరం, మన సంఘ బిడ్డలు మనం చూసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నంటే ఈ మాటలు చెప్పింది యేసు ప్రభువే చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నాము? తోడేలు మధ్యకి పంపుతున్నాను. గొర్రె పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో తోడు నీడగా ఉండాలి. ప్రభు మాటలు మనం వినాలి, ప్రభు మార్గంలో మనం నిలబడాలి. అప్పుడే యేసు ప్రభు వారు మనం ఈ రక్షించబడినప్పుడు ఇది రాజ్యం ఇది కాదు, పరలోక రాజ్యం. యేసు ప్రభు వారు అన్నారు కదా,
ఆనాడు సిలివేసినప్పుడు ఏమన్నాడు పిల్లలతో, నేను ఈ రాజ్యం నా రాజ్యం కాదు, పరలోక రాజ్యం నాకు అర్థమవుతుంది. ఈ లోకరాజ్యం కాదైనా పరలోక రాజ్యానికి రాజ్యం. ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనం ప్రభులో ఉన్నాం, ప్రభులోనే మనం దిగుందాం. శాఖలరా చక్కగా మీ పిల్లల్ని కానీ మీ సంఘాలు కానీ చూసుకోండి. మనం ఎప్పుడు మన పిల్లల్ని, మన సంఘాలని, మన బిడ్డల్ని, సంఘ పిల్లలను మనం దర్శించుకుంటే దేవుడు ఎంత చూపిస్తాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. చాలామంది కలవరం, భయం, ఏ రోజు ఏం పోతావు అని కాదు. ప్రభువు అన్నాడు, నీ తలుపు తీయి, నీ పక్కనే ఉంటా అన్నాడు. కానీ చాలామంది విశ్వాసం తలుపు తీయరు. తలుపు హృదయం తలుపు ప్రభువుని పిలవాలి. మీరు ఒక ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అంటే, ప్రభువా నా చెయ్యి పట్టుకో. మనం యేసు ప్రభు చెయ్యి పట్టుకుంటే జారిపోతాం. గుర్తెట్టుకోండి. హలోలియా, మన చెయ్యిది జారిపోతాం, ఆయన చెయ్యిది. అప్పుడు దేవుడు చూపిస్తాడు. మనం ఎన్నో ప్రసంగాలు చేసేద్దాం, ఎన్నో చేద్దాం, కానీ ప్రసంగాలు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. కుటుంబ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బయటకు వస్తాం, మన కుటుంబం ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి. మన కుటుంబాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. అలాగే సంఘ బిడ్డలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీ బిడ్డలు, మీ భర్తల్ని మీరు దేవాలయం తీసుకురావాలి. మీ పిల్లలకి దేవాలయం తీసుకురావాలి. అప్పుడే మీ దేవుడికి కార్యం చేస్తాడు. నువ్వు రక్షించబడతావు, నీ భర్త రక్షించబడతావు. నువ్వేమో యేసు ప్రభు దగ్గర ఉంటావు, పల్లవ రచన ఉంటావు, అయితే నరకాలు ఉంటాడు. నీకు ఇష్టమా చెప్పండి? హల్లెలూయా. అది ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, పాస్టర్ గారు రక్షించబడతారు, పిల్లలు చాలామంది రక్షించబడతారు. నేను చాలామంది అడుగుతాను, ఏంటంటే మీ పిల్లలు రక్షించబడదంటే, వస్తారండి, ఇంకా తెలుసుకుంటారండి. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం. చదవండి, బైబిల్ చదవండి. సేవకులరా, బైబిల్ చదివితే మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. అందుకని నా టైం అయిపోయింది. నేను చెప్పే వాక్యం మీ అందరూ మనసులో పెట్టుకోండి. విశ్వాసాలను మీరు మనసులో పెట్టుకోండి, సేవలను మనసులో పెట్టుకోండి. దేవుడు ఎంత కృప చూపించే దేవుడు మా దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుళ్ళ మనం ఉండాలంటే మనం దేవుడిని పట్టుకోవాలి, ముమ్మారు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించను గాక. ఆమె ప్రైజ్లాడు. నాకు సమయించిన అయ్యగారికి పొందానండి. మంచిది యొక్క ఆలోచన. కాబట్టి మంచి మాట చెప్పినటువంటి, అలాగే దేవుని సన్నిధికి కుటుంబాలుగా రావాలని పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, విశ్వాసులు, ధన్యతలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మంచి మాటలు చెప్పారు. కానీ పంచకాండాలు రాసినటువంటి మోషే గారికి ఎంత మంచి సాత్వికులో, అలాంటి సాత్వికం మనం కూడా ఉండాలని కూడా చెప్పారు. కాబట్టి పాటలోనికి మనం వెళ్ళి ఆరాధన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, మనమంతా లేచి నుంచుందాం, ప్రభుని మనసారా ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపావాత్సల్య సత్య సంపన్నుడా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఆయన శనివారం జరుగుతున్నటువంటి ఇందులో పాలుపంపులు పొందినటువంటి ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసం కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కూడా దేవుని యొక్క ఆరాధన చేసుకుందాం. క్లాప్స్ కొడదాం, చప్పట్లు కొడదాం. సమయంలో యేసుని చేరుకునే విశ్వాసం, సమయంలో కడూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా,
శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం చెప్పకుండా ప్రభు వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వారి క్రియలు చొప్పున నేను ప్రతిఫలమిస్తున్నాను అని చెప్పారు దేవుడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఏ రోజున దేవుడు వస్తాడో మనకు తెలియదు, ఏ రోజున మన ప్రాణం పోతుందో తెలియదు. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుగున శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? కాబట్టి దేవుడు చేరుకోవాలి, ఆయన పరలోకం చేరుకోవాలి, ఆయన సన్నిధి చేరుకోవాలి, ఆయన ఆలోచనలో చేరుకోవాలి. చేరుకోవాలంటే దేవుని సన్నిధికి చేరుకోవాలి, దేవుని సన్నిధికి ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? దేవుని యొక్క రాకడ సమయము సమీపిస్తుంది. దేశాల మీదకి దేశాలు, అలాగే యుద్ధాలు, అనేక విధముగా మనుష్యుల మరణాలు, చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. భూకంపాలు, యుద్ధాలు అన్ని కూడా వస్తున్నాయి. సహోదరి సహోదరుడా, అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? నిజమే, యేసుని చేరుకునే విశ్వాసం
ఎందుకు చేద్దామంటే యేసుని చేరుకోపోతే మనకి పాతాలనే, యేసుని చేరుకోపోతే మనకి నరకంలో పడి ఉంటాం. యేసుని చేరుకుంటే సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, యుగాలు ఆయన సన్నిధిలో ఉంటాం. భూమి మీద ఎలాగన్నా బ్రతకచ్చు, భూమి మీద ఎలాగన్నా జీవించవచ్చు. కానీ యేసుని చేరుకునే ప్రార్థన, యేసుని చేరుకునే ఏకాంత కన్నీటి ప్రార్థన, దేవుడిచ్చినటువంటి స్థలం. ఎంతమంది అయితే విశ్వాసం, ఎంతమంది అయితే సేవకులు చేస్తారు, వారు తప్పనిసరిగా దేవుణ్ణి చేరుకుంటారు. ఏంటి చెప్తానంటే, మన కుటుంబాలు యేసుని చేరుకోవాలి, మన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి, మన మనస్సును, మన ఆత్మను శుద్ధ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి కూడా జీవి కిరీటాన్ని ఇస్తున్నామని చెప్పారు. కాబట్టి దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకూడదు, దేవుని సన్నిధికి వేకురమై రావాలి. కాబట్టి దావీదు అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఆయన ఆవరణ ఉండడానికి నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మను నేను సిద్ధం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజున అలాంటి నడిపింపు, అలాంటి ఆలోచన, అలాంటి పరిస్థితి మనకు ఉండాలి. దేవుడిచ్చినటువంటి మంచి ఈ పరిచయం మనం అందరము దీంట్లో భాగస్వాములుగా ఉన్నాం. ఈరోజు చూడని వారు చాలా మంది ఉన్నారు, హాస్పిటల్ పాలైపోయారు, మరణించారు. వారు నరకంలోకి, తీర్పులోనికి ఉన్నారు. కానీ ఎందుకో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ప్రేమిద్దాం, ఆయన సన్నిధి చేరుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపావాత్సల్య సత్య సంపన్న ఈ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మా ముందునైనా సేవకులందరూ ప్రార్థించారు. తర్వాతనైనా 2 ప్రసంగాలు ఆయన మీరు ఇచ్చారు. మళ్ళా 3 ప్రసంగం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ ఆరాధనైనా మీరు నందుకున్నారు, ఈ సన్నిధిలో నందుకున్నారు. మా యొక్క మికాయిల్ గారు నాయన వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, సంఘాన్ని, వారికి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా నాయన ప్రతి నెల వారి కొరకే కాకుండా దేశాల కొరకు, రాజ్యాల కొరకు, మనుషులందరి కొరకు, సేవకుల కొరకు ఇంటి ప్రార్థన